వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, యువకులకి, మేధావులకి, కర్షకులకి, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకి, అమరవీరుల కుటుంబాలకి, ప్రతి ఒక్కరికి ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు యనమల రేవంత్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలతో, ఎన్నో పథకాలతోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ ముందుకు వెళ్తున్నాం. దాదాపుగా మనకు 13 సంవత్సరాలు కావస్తుంది తెలంగాణ రాష్ట్రం మనం సపరేట్ ఏర్పాటు చేసుకొని. ఆ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది అమరులయ్యారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది జైళ్ళకి వెళ్ళారు, ఎంతో మంది పోరాటాలతో, ఆటలతో, పాటలతో, మాటలతో, పోరాటాలతో ఎంతో ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతో కవులు, కళాకారులు, మేధావులు, కర్షకులు, పోలీసులు, లాయర్లు, జర్నలిస్టులు, ఉద్యోగస్తులు, కార్మికులు చాలా మంది పోరాటం చేశారు. రాష్ట్రం దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు సాధించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో పోరాటాలతో ఈరోజు రాష్ట్రం ఏర్పాటు చేసుకుని కరెక్ట్ గా 13 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో ఈరోజు జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు అందరికీ మీటి తరఫున తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాలను పురస్కరించుకొని ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకందరికీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు హాస్పిటల్ సందర్శించి అక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేస్తూ అక్కడున్న డాక్టర్స్ కి, నర్స్ కి, అక్కడున్న ప్రజలకి, నాయకులకి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తుగా అక్కడ చేశారు. అక్కడ జనరల్ హాస్పిటల్లో నిన్న జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారిని పరామర్శించి వాళ్లకు సంతాపం తెలియజేశారు. ఆ తర్వాత మనకు ఏదైతే ప్రజాకవి గద్దర్ గారికి ఆయన పులమాల సమర్పించుకుంటూ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి ఆయన నివాళులు అర్పిస్తూ ముందుగా వెళ్ళి ఆ కార్యక్రమంలో అక్కడ ఆయనకు పులమాల సమర్పించు దాదాపుగా మనకు పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఎన్నో కార్యక్రమాలతోని గద్దర్ కూడా చాలా కీలక పాత్రలు వహించారు. ఆయన ఆటతోని, మాటతోని, గజ్జగట్టి ఆయన ఆడిన ఆటలతోని ఎన్నో సమాజంలో తెలంగాణ సమాజం మేల్కొల్పడానికి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆయన చేసినటువంటి కార్యక్రమం ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఇక చూస్తున్నాం చాలా మంది ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడ మనకు మున్సిపల్ కమిషనర్ భృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు గద్దర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించారు. సో ఆయన వేసినటువంటి త్యాగాలను, ఆయన వేసినటువంటి పోరాటాలు, ఆయన పాడినటువంటి పాటలు, ఆయన గజ్జగట్టి ఆడి సమాజాన్ని మేలుకొల్పడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి గద్దరు ప్రజా గాయకుని ఈరోజు ఆయన ఒకసారి స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి ఆయనకు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు, అట్లాగే భృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గారు, అట్లాగే కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. సో మొత్తానికి ఈ రోజు అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఈరోజు ప్రజలకు, తెలంగాణ ప్రజలకందరూ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది అమరులైన వారిని కూడా ఒకసారి స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి త్యాగాలను కూడా ఆయన గుర్తు చేసుకుంటూ తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఎంతో మంది రోడ్లెక్కి వాళ్ళ నిరసన కార్యక్రమాలతోని ఉమ్మడి ప్రభుత్వాన్ని మెడలు వచ్చి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోని ఎన్నో పోరాటాలతో సాధించుకున్నటువంటి జూన్ 2 రోజు చాలా మనం ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవంగా మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాము అంటగా చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి 10 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రానికి అని ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి ఎన్నో పనులు బ్యాలెన్స్ ఉండడంతో ఈ రోజు మేము ప్రభుత్వం ఏర్పాటుకొని దాదాపు 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం. చూస్తూ ఉన్నాం చాలా కార్యక్రమాలతో, అభివృద్ధి పథకాలతో ముందుకు వెళ్తున్న తరుణంలో ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు, ఎలాంటి అంశాల మీద ఈ రోజు ఒక చర్చ చేశారో ఆ మాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. మన ప్రాంతం డెవలప్ కావాలి, రైతులు ఆనందంగా ఉండాలి, మరి నీళ్ల కోసానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఎంతో మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసిండ్రు, ఎంతో మంది రైతులు కూడా దీంట్లో ఉద్యోగంలో పాల్గొన్నారు. మరి ఇవన్నీ మర్చిన ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి మామనాడు జిల్లా కావచ్చు, రంగారెడ్డి కూడా నీళ్లు ఇచ్చే విధంగా ఈరోజు మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాదాపుగా 18-19 గంటల మరి సమయాన్ని వెచ్చించి రేవంత్ రెడ్డి గారు దీన్ని రూపకల్పన చేసుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందుకే
ఇప్పటికే చాలా రివ్యూస్ గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఇప్పటికి చాలా రివ్యూస్ ఈ రోజు కూడా 2 గంటలకు ఉన్నాయి. 4-5 తారీఖు ఈ ఉమ్మడి మాబ్నార్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్స్, నీళ్ల ప్రాజెక్ట్స్, జూరాలు కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, భీమా కావచ్చు, మన కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, వీటి మీద యూజ్ చేయించండి. ఒకే ఇష్యూ మీద ఈ నీళ్ల ప్రాజెక్ట్స్ చూడడానికి 2 రోజుల టైం వెచ్చించి ఉమ్మడి మాబ్నార్ జిల్లాలో ఇక్కడనే బస చేసి 4-5 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో ఒక ముఖ్యమైన అంశం చెప్పారు. ఏదైతే 4వ తారీఖు 5వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు కూడా సహా ఈ ప్రాంతంలో విజిట్ చేసి ఏదైతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇక్కడ ఉన్న నెట్టంపాడు కావచ్చు, ఉన్న అన్ని ప్రాజెక్టులను కూడా పరిశీలన తీసుకొచ్చి నీళ్ల మీద ఒక సుదీర్ఘ ఆలోచన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. మేము చేస్తా ఉన్నాం. ప్రతిపక్షాలు ఇప్పటికి కూడా మమ్మల్ని బురదల్లే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకు ప్రతిపక్షానికి అభివృద్ధి కార్యక్రమాలు కనిపించట్లేదా, ఎందుకు కావాలనే వాళ్ళు మమ్మల్ని ఇలాంటి వ్యాఖ్యలతో ఇబ్బంది పెడతా ఉన్నారు, కలిసి రాండి, కలిసి పనిచేద్దాం అన్నట్టుగా ఒక స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేపు 4వ తారీఖు 5వ తారీఖు 2 రోజుల ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులతోని ఆయన ఈ ప్రాంతాన్ని ఆయన సమీక్షిస్తున్నారు. చూడాలి అంటే నీళ్ల కోసం మళ్ళీ ఎలాంటి ఆలోచన తీసుకురావాలి, నీళ్లను ఇంకా ఎలాంటి చాలా వరకు కూడా ఇంకా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మేము క్లియర్ చేయడానికి ఇలాంటి ఇష్యూ తీసుకున్నాం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. మంత్రులు వస్తా ఉన్నారు. ఎందుకు వస్తా ఉన్నారంటే గతంలో చేయలేనటువంటిది ఖచ్చితంగా ఈ ప్రాంతవాసి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో రైతులకు నీళ్లు అందించాలి, ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు వస్తాం. ఇప్పటికే ఒక 1000 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ కోసానికి అలాట్ చేసి ఆ వరకు కూడా స్టార్ట్ చేసుకుంటాం. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు చెప్పినటువంటిది ట్యాగ్ లైన్ నీళ్లు 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 అని చెప్పేసి చేయగలిగినటువంటి పరిస్థితుల ఉండి ఆ ప్రభుత్వం చేయలేదు. ఉద్యమ పార్టీ అని చెప్పేసి ఆ రోజు పవర్లకు వచ్చినారు, రూలింగ్ పార్టీగా అయింది. ఉద్యమ పార్టీ రూలింగ్ పార్టీ అయి చేయాల్సిన బాధ్యతను విస్మరించి ముఖ్యంగా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మరి ఎప్పటిలాగానే వలసల జిల్లాలుగా వదిలిపెట్టేసి వెళ్ళినటువంటి పరిస్థితి. దాని నుంచి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి నీళ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే నిన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎన్నోసార్లు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అడిగినా కూడా దీనికి డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రాజెక్టులకు సతాయించినటువంటి బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు తల దించుకొని తిరగాలి. ఎందుకనంటే ఏ ప్రాజెక్టుకు కూడా సహాయం చేయకపోను పైకెళ్ళి మేము నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కలవకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తెచ్చుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక లీడర్ మాట్లాడుతూ ఉన్నాడు, నీళ్లు ఇవ్వలేదు మాడుగులకు అని చెప్పేసి. ఎస్, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, నీళ్లు తీసుకెళ్ళాం, ఖచ్చితంగా ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీళ్లు నాగిళ్ళ వరకు తీసుకెళ్ళాం. ఎన్నో బాధలైనాయి. ఆ ప్రభుత్వంలో వాళ్ళు డబ్బులు ఇవ్వక, రైతులకు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వక ఇబ్బంది పెడితే తిరిగి ఆ రోజు ఎమ్మెల్సీగా అదే పార్టీలో ఉండి అదే ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎన్నో సార్లు తిరిగిన ఇబ్బంది పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని బ్రతిమలాడడం, ఇక్కడ ఉన్నది పరిస్థితిని ఆయన అర్థం చేసుకొని ఇక్కడ డబ్బులు ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇప్పించేసి అది ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్స్ కూడా ముందుకు తీసుకెళ్ళినారు, నీళ్లు తీసుకెళ్ళాం. ఏమని మాట్లాడుతున్నారు, ఏమి నోరా ఏంటిది అట్లా చెప్పడం ఏంటిది? చేసిన దాన్ని చేసామని చెప్పండి, ఇంకా చేయని కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి, పర్వాలేదు. కానీ నీళ్లు తీసుకెళ్ళాం నాగిళ్ళ వరకు. చూస్తలేరా, కళ్ళతో చూస్తలేరా మీరు? ఎందుకు మాట్లాడుతున్నారా ఆ మాటలు? మీరు ఇవ్వాల్సింది బీజేపీ ప్రభుత్వం ఉంది సెంట్రల్లో, 3వసారి ప్రభుత్వంలో సెంట్రల్లో ప్రభుత్వం వచ్చింది, తీసుకురండి మీరు తిరిగి. ఎంపీలు 8 మంది ఎంపీలు ఉన్నారు. జాతీయ హోదా కల్పించండి పాలమూరు రంగారెడ్డికి చేతనవుతే. లేదు కలవకుర్తి ఎత్తిపోతల పథకానికి ఇంకా ఏ విధంగా నీళ్లు తీసుకురావాలి. ఇంకా మేము ఒక 3 కిలోమీటర్లు ఉన్నది పాలమూరు రంగారెడ్డి నుంచి ఇక్కడ కేఎల్ఐకి ఆ కాలువని అనుసంధానం చేసినట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ వాడుతుందని చెప్తున్నారు. అందుకు వట్టం నుంచి నీళ్లు తీసుకురావడానికి 1,00,000 ఎకరాలకు వాడుతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, దీనికోసం సహకరించు. దీనికి దాదాపుగా ఒక 1,500 కోట్ల రూపాయలు ఖర్చు అయితే తీసుకురండి. ఈ ప్రభుత్వాన్ని 3వసారి ప్రధానమంత్రి అయ్యిండు.
బీజేపీ నాయకులు మాట్లాడుతున్న సందర్భాన్ని ఈ రోజు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వాళ్ళకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంత వాసులైన యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్నో నిధులతోని మేము గతంలో మీరు మాటల వరకే పరిమితమైనప్పటికీ ఈ రోజు ఈ డబుల్ బెడ్రూమ్ అంటే ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, చాలా వరకు మేము నీళ్లు కావచ్చు, అయినా బీజేపీ నాయకులు చేసినటువంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు అంటే బీజేపీ నాయకులు వీళ్ళ మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని నిధులు తీసుకొచ్చినా ఇంత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నా మీకు కళ్ళు కనిపించట్లేదా? కావాలనే మీరు ఈ రోజు గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, మాడుల మండలానికి మేము నాగిల వరకు కూడా నీళ్లు తీసుకొచ్చిన ప్రయత్నం చేసిన ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు? కేంద్రంలో మీరే ఉన్నారు కదా, మరి మీరు ఏం తీసుకొచ్చారు? దాని గురించి ఎందుకు మాట్లాడము? చేస్తున్న వారికి ఎందుకు మీరు బురదజల్లే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వారికి కౌంటర్ ఇచ్చారు. నిజానికి భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు చేస్తున్న ఆరోపణలకి డైరెక్ట్ గా మీరు కలిసి వస్తే అభివృద్ధి కార్యక్రమాలతో చేసి వెళ్తాం కదా అని ఒక అంశం కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న మీరు మాట్లాడిన అంశము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రాంత వాసులైన ముఖ్యమంత్రి గారు ఉన్నా కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించుకున్న ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ తల్లోది ఆచార్య గారు చేసిన వ్యాఖ్యలకు ఈ రోజు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఏంది అభివృద్ధి కనిపించట్లేదా? మీరు ఎందుకు మరి ఏం చేస్తా ఉన్నారు? మాడుగుల మండలం నాగిల వరకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత మాదే కదా, మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం చేసిందో వాళ్ళు ఎందుకు అడగవు అన్నట్టుగా ఎమ్మెల్యే కసిరెడ్డి వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారు నా ఆచార్య గారిని. నిజానికి కేంద్రంలో 3 సార్లు మీరే ఉన్నారు కదా, మరి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చినావో మాకు చెప్పాలి, ప్రజలకు చెప్పాలని ఈయన చెప్పే అంశం చేశారు. అయినా నిన్న మాట్లాడిన తల్లోజీ ఆచార్య గారు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులని అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రాంతంలో మీరు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కదా ముఖ్యమంత్రి గారిని, మరి కలిసినప్పుడు ఈ ప్రాంతం గురించి మరిన్ని అభివృద్ధి కోసం మీరు ఒక 100 కోట్లు 50 కోట్లు తీసుకురావాల్సిందిగా అన్నట్టుగా ఆచార్య గారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మేము దాదాపు 1400 కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చాలా ఆవేశంగా మాట్లాడినాము. మేము నిధులు తీసుకొచ్చినాం, అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినాం, ప్రాజెక్టులు తీసుకొచ్చినాం, ఎన్నో కార్యక్రమాలతో పథకాలతో ముందుకు వెళ్తున్న తరుణంలో అయినా కూడా మీరు మమ్మల్ని ఏమి చేయనట్టుగా ఏమి పట్టనట్టుగా విమర్శిస్తున్నారే. మరి మీరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు, కొన్ని కార్యక్రమాలకి ఇన్వైట్ చేస్తా ఉన్నారు, మీకు కూడా మంచి ఆయన దగ్గర పరిచయం ఉంది, ఆ సన్నిహితం ఉంది, ఈ ప్రాంత వాసులైన నాయకులే కదా, మరి మీరెళ్ళి కల్వకుర్తి నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకురావచ్చు కదా. కేంద్రంలో ఉన్నారు, కేంద్ర సహాయం తీసుకోండి, రాష్ట్రంలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న ఎప్పటి నుంచో మీరు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం పోరాటం చేస్తున్నారు కదా, మీరు తీసుకురండి 100 కోట్లు, నేను మీతోనే వస్తాను, మీ ఎంబడే వస్తాను, ముఖ్యమంత్రి గారిని కలుద్దాం, అవసరమైతే నరేంద్ర మోడీ గారిని కలుద్దాం, మా ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొస్తాను. మరి మీకు ఆలోచన విధానం లేకుండా కేవలం ఏ ప్రాంతానికి తగ్గట్టుగా మీరు అభివృద్ధి జరగట్లేదు అని ఎన్నిసార్లు విమర్శిస్తారు? విమర్శించే ముందు కూడా ఒక స్థాయి ఉండాలి, ఒక అర్హత ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి, ఒక ఆలోచన విధానం ఉండాలి, ఒక ముందు చూపు భవిష్యత్తు ఉండాలి. మీరు గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఈ రోజు దాదాపుగా 2000 ఇల్లు ఇచ్చినావు, మళ్ళొక 2000 ఇల్లు కూడా మంజూరైనవి. గతంలో మీ ఆ బీఆర్ఎస్ పార్టీని అడగాల్సింది, అప్పుడు ఇల్లు ఇచ్చినుంటే ఇప్పుడు ఇవ్వాల్సిన పని కాకుండా వేరే కార్యక్రమానికి ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టేవాళ్ళం కదా. అప్పుడు మీరు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాం అంటే అప్పుడు మీరు ప్రజలకు న్యాయం చేయలేదు, కేవలం మాటలే చెప్పారు. కాబట్టి ఈ రోజు మేము ఆ ఇందిరమ్మ ఇళ్లకు మరొక 2000 ఇళ్లు కూడా మనం సీఎం గారితో సొంత నియోజకవర్గానికి నేను తెచ్చుకున్నాను అన్నట్టుగా ప్రజల కోసం, ప్రజల ఆలోచన కోసం, ప్రజల సంతోషం కొరకు నేను పనులు చేస్తున్నాను, అట్లాగే నిధులు తీసుకొస్తున్నాను. మరి మీరు ఈ ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం మీద మీరు బురద జల్లే ప్రయత్నం మానుకోండి అన్నట్టుగా కసిరెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తారు. చూడాలి. నేను తీసుకొచ్చిన తర్వాత తీసుకురానప్పుడు మాట్లాడొచ్చు, విన్నాం, అవును నిజమే. అప్పుడు కూడా నేను ఎమ్మెల్సీగా ప్రభుత్వంలోనా, ఇప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత ప్రజలు ఆదరించారు, ఇక్కడ నేను ఎమ్మెల్యే అయినాను. నేను ఇచ్చిన దాన్ని నువ్వు అప్రిషియేట్ చేయకుండా కూడా విమర్శించడం ఎందుకు? విమర్శించొద్దు ఆ విషయంలో. ఇంకా చాలా ఉండొచ్చు, దాని మీద విమర్శించు, దాని మీద కలిసి నడుద్దాం, కలిసి చేద్దాం. ఇంకా కావాలంటే రా, సలహాలు ఇవ్వు. మా ముఖ్యమంత్రి గారు కూడా నేను మంచి సలహాలు ఇవ్వు, అంతే సలహాలు ఇస్తూ దాంతో పాటు నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురా. ఇక్కడికి రావాల్సిన డబ్బులే సరిగ్గా ఇవ్వనటువంటి ప్రభుత్వం గతంలో ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర ఇది. వాళ్ళకి ఎక్కడ ఏమైందంటే ఒకటే ఆశ, ఇక్కడ తెలంగాణలో మేము పాగా వేయాలి,
ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడో వెస్ట్ బెంగాల్ కానీ కొన్ని రాష్ట్రాలలో ఇబ్బందులు పెట్టేసేసి పవర్లకు వచ్చిండ్రు. ఇక్కడ చేస్తున్నారా అది చేయలేదని చెప్పడం ఏంటి? ఇక్కడ ముఖ్యమంత్రి మన ప్రాంత వాసి అయినందుకే ఇంత శీఘ్రగతిన ఇక్కడ వర్క్స్ అవుతా ఉన్నాయి. అందుకని మాట్లాడేటప్పుడు కొద్ది ఆలోచన చేసి నిజంగా జరుగుతుందా లేదా, ఎస్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి, చిన్న మైనర్ ఉన్నాయి, అవి చేస్తా ఉన్నారు. మీరు పోయి చూడండి. ఆ గత ప్రభుత్వం అసలు మొత్తం డబ్బులు లేకుండా చేసిపోయింది. అయినా కూడా ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ రేవంత్ రెడ్డి గారిని అడిగితే చేస్తా ఉన్నారు. కాంట్రాక్టర్స్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఇప్పటికే నాగిళ్ళ వరకు నీళ్లు ఇచ్చినాము. అక్కడ రైతులు చూస్తుండ్రు, రైతులు ఆనందపడ్డారు. మీకు కూడా అది తెలుసు. అయినా కూడా రాజకీయం చేస్తా ఉన్నాం. అదే కాదు, ఇంకొక 1,00,000 ఎకరాలకు ఈ 2-3 సంవత్సరాలలో ఖచ్చితంగా ఇంకొక 1,00,000 ఎకరాలు పారే విధంగా కల్వకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని తడిపే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంత వాసి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా వారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా చేస్తాం. ఇప్పటికే DPR కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా 2 రోజులు ఇక్కడనే బస చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ రోజు ఉమ్మడి మాపనాడు జిల్లాకు 4-5 తారీఖులు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వారి దృష్టికి మళ్ళీ ఒకసారి తీసుకెళ్లేసి గుర్తు చేసి ఇక్కడ మాకు నీళ్లు కావాలని అడుగుతాం. అట్లాగనే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయి, ఎప్పుడు పెండింగే ఉంటున్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతాయి. అనవసరమైన మాటలు మాట్లాడే బదులు అవి ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈ ఫార్మేషన్ డే ఒక రోజు మొదలే అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఆదిలాబాద్ లో ఇక చూస్తూ ఉన్నాం. ఏదైతే ఎమ్మెల్యే గారు మాట్లాడే విధానము, ఆయన ఆలోచన విధానము, ఆవేశము, ఎందుకు ప్రతిపక్ష నాయకులకు అభివృద్ధి కనిపించట్లేదు, అభివృద్ధి దిశగా మేము ముందుకు వెళ్తుంటే వాళ్ళు ఎందుకు అక్కసు అంటే వాళ్ళు విషయం తగ్గుతా ఉన్నారు అన్నట్టుగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకులు మాతో కలిసి వస్తే నేను వాళ్ళతో పని చేస్తాను, వాళ్ళు నాతో కలిసి వచ్చినా సరే, నేను వాళ్ళతో కలిసిపోయినా సరే, ప్రాంత అభివృద్ధి కోసము నాకు ఎలాంటి ఈగో లేదు. నేను సరే వాళ్ళకు సన్నిహితం ప్రకారంగా వాళ్ళకి ఏమన్నా సీఎం గారిని అట్లాగే ముందుకు అంటే సీఎం గారిని కలిసి ఆలోచన చేసి ప్రాంతానికి నిధులు తీసుకొస్తే నాకు ఎలాంటి బాధ లేదు, ఇంకా సంతోషిస్తా. ఈ ప్రాంతంలో ప్రజలు వేస్తే ఎన్నిక పడినం, ఒక రాజకీయ నాయకులతో ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కలిసి నడుస్తాను, కలిసి వస్తాను, నాకు ఎలాంటి ఆలోచన ఉండదు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఎమ్మెల్యే ఆలోచన విధానం, ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి కార్యక్రమము ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము అహర్నిశలు కష్టపడుతున్నాము, రాత్రి బౌలు కష్టపడుతున్నాము. అయినా ప్రతిపక్ష నాయకులు ఇటు బీజేపీ నాయకులకు కనీసం ఆలోచన ఉండాలి, మాట్లాడే ఆలోచన లేకుండా మీరు అభివృద్ధి పదంగా మేము ముందుకు వెళ్తున్న తరుణంలోని కేవలం మా మీద బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే ఇలా June 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న రాష్ట్రం మొత్తం కూడా ఎన్నో కార్యక్రమాలతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాదాపుగా ఇందిరమ్మ ఇల్లు అంటే ప్రతి పేదవారికి, ప్రతి ఒక్కరికి, నిరుపేదలైనటువంటి ప్రతి అర్హులైన ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి, డబుల్ బెడ్రూమ్, అందరూ గుడిసెలో కాదు, రేకులో కాదు, పాకలో కాదు, ఇంట్లో ఉండాలనే ఆలోచన విధానాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంక్షేమ పథకాన్ని మేము అమలు పరిచేలా ముందుకు వెళ్తున్నాము. అలాగే రైతులు, ఉద్యోగులు, యువత చాలా మంది మేము ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా రైతుల కోసం ప్రతి పంటకి నీరు అందేలా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. అట్లాగే అదే విధంగా రేపు 4వ తారీఖు 5వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి, కేబినెట్ మినిస్టర్లు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో 2 రోజులతోని ప్రతి 1,00,000 ఎకరాలకి నీరు అందించాలనే ఒక ఆలోచన విధానంతో ఈ ప్రాంతం మేము సందర్శిస్తున్నాము. చాలా వరకు ఇక్కడ ఎత్తుపోతల పథకం కావచ్చు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మన కృష్ణ బ్యాక్ వాటర్ కావచ్చు, ఎన్ని ప్రాజెక్టులన్నీ చూసి మేము ఇంకా ఎన్ని ఎకరాలకు నీరు అందించాలనే ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నాము. మా ఆలోచన విధానం మొత్తం భవిష్యత్ కోసము, వచ్చే ముందు తరాల కోసం ఒక మంచి భవిష్యత్తుని అందించాలనే ఆలోచన విధానంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము. మేము ఈ రోజు ఉద్యమాల అంటే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి, తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఎన్నో కేసులతో ఇబ్బంది పడుతున్న ప్రతి వారికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి మేము ఈ రోజు ఆర్థిక సాయంతో లేకపోతే సొంతంటి కళ నిజం చేయడం కోసం మనం ఉద్యమకారులను గుర్తించే పనిగా ముందుకు వెళ్తున్నాము. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ ఏ ఉద్యమకారిని కూడా గుర్తించని పరిస్థితి, అక్రమంగా పెట్టిన కేసులు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఆ కేసులు వాళ్ళు ఒక్క కేసు కూడా కొట్టివేయని పరిస్థితిలో ఉన్న ఆ పరిస్థితిని ఈ రోజు మేము తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ ప్రభుత్వం ఏర్పడిన 3 సంవత్సరాల కాల వ్యవధిలోని చాలా వరకు కేసులన్నీ కొట్టివేసినాము, వాళ్ళని కొంచెం విముక్తి కలిగించేలా చేసినాం. ఇంతవరకు బీఆర్ఎస్ పాలనలో ఏ ఉద్యమకారుని కూడా మీరు ఎలాంటి పదవులు ఇవ్వలేదు, ఎలాంటి రాజకీయ భవిష్యత్ కల్పించలేదు, వాళ్ళ కనీసం పెన్షన్ సదుపాయం కల్పించలేదు, కనీసం వాళ్ళకు సొంతంటి కళ నెరవేర్చలేదు, కనీసం వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తివేయలేదు, కనీసం వాళ్ళ ఇళ్లలో చదువుకున్న వారికి ఉద్యోగం కల్పించలేదు, కనీసం వాళ్ళకి ఏదన్నా ఒక సబ్సిడీ వర్తింపచేట్టు చెయ్యలేదు అన్నట్టుగా మీరు ఎన్నో ఇలా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద పీఠం వేసుకుంటూ తెలంగాణ కవులని, తెలంగాణ రచయితలని, తెలంగాణ గాయకులని, తెలంగాణ కోసం పాట పాడి ఆడినటువంటి ప్రతి ఒక్కరిని గుర్తించండు. అందులో ఒక అందశ్రీ కావచ్చు, గోరాటి వెంకన్న గారు కావచ్చు, చాలా మంది ఉద్యమకారులని వాళ్ళని గుర్తించి వాళ్ళకు పద్మశ్రీలు కానీ వాళ్ళకు కొన్ని అవార్డులు ఇవ్వడం కూడా చూసాము. ఈ రోజు కూడా అలాంటి ఆలోచన విధానంతో ఉద్యమకారులకు సొంత ఇళ్ళన వాళ్ళకు కల్పించాలి, ఒక వాళ్ళు ఉన్నంత కాలము పింఛన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఉద్యమకారులను గుర్తించే పనిగా పెట్టుకుంది. నిజానికి ఎన్ని అంటే బీఆర్ఎస్ పార్టీ చేయాల్సి ఉన్న ఈ పనులు కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఉద్యమకారులని గుర్తించలేదు, కనీసం వాళ్ళకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదు, కనీసం ఒక రోజు భోజన ఏర్పాటు కూడా చేయలేదు అన్నట్టుగా ఏదైతే సభల్లో, వేదికల్లో, కార్యక్రమాలలో ఎన్నో అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా వాళ్ళ ప్రస్తావన తీసుకురాలంటువంటి ప్రభుత్వం ఏదన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవంగా 13 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడి ఆ రాష్ట్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తించే పనిగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మంచి ఆశయంతో, మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తుంది. భవిష్యత్ కాలంలో ప్రతి వారికి మంచి భవిష్యత్తు అందించాలి. తెలంగాణలో ఉన్నటువంటి మహానగరం లాంటి హైదరాబాద్ని ఈ రోజు మనకు భవిష్యత్తులో యువతకి కానీ, నిరుద్యోగులకు కానీ, యువతకు కానీ ఒక స్ఫూర్తిగా వాళ్ళకు ఉద్యోగం చేసుకోవడానికి ఎన్నో ఐటీ కంపెనీలతో ఈ రోజు ఆయన ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా గురుకుల స్కూళ్ళని బలోపేతం చేయడానికి ఒక కొత్త విధానంతో, విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ముందుకు దాని మీద మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల కోసం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని అందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకటే దగ్గర చదువుకునేటట్టు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని దాదాపు కోట్లలో వెచ్చించి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఆయన చదువుకున్నటువంటి ఒక టాటా స్కూల్లో దాదాపు 5 లక్షలు అడితే 5 కోట్లు ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపుగా 5,000 మంది ఒకే దగ్గర ఉండి చదువుకోవడానికి ఈ రోజు అది ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణం చూస్తా ఉన్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉత్పన్నం చేయడానికి, డెవలప్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము ఏ శాఖకు కూడా ఇన్ని నిధులు మంజూరు చేయని పరిస్థితిలో ఒక ఎడ్యుకేషన్ విద్యా విధానానికి ఎక్కువ నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ మా ప్రభుత్వం చూసి ఓరలేకనే ఇలాంటి బురదలే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా ప్రతిపక్షాలు బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీ అని ఏదైతే మనకు ఒక సైబర్ సిటీ అంటే మనకు ఏదైతే హైటెక్ సిటీ ఎట్లా గుర్తుకొస్తుందో, హైటెక్ సిటీని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారిని మనం ఎట్లా గుర్తు చేసుకుంటామో, ఒక సైబరాబాద్ అది కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచిన అలాంటి మరొక సిటీని కూడా మన ఫ్యూచర్ సిటీ మన ప్రాంతంలో మనకు దగ్గరగా ఉండేటట్టు కూడా దానికోసం కూడా 30,000 ఎకరాలు సేకరించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఐటీ కంపెనీలతోని, ఐటీ ఇండస్ట్రీలతోని, ఎన్నో మనకు ఇంటర్నేషనల్ కంపెనీలతోని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచన విధానంతో ముందుకు వెళ్తా ఉన్నాడు. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొని ఆయన ఈ ప్రాంతాన్ని, తెలంగాణ ఏదైతే ఆయనను ఈరోజు 2వ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఆయనను ఓటేసి గెలిపించినందుకు ఈ ప్రాంతంలో నేను ఈ ప్రాంతానికి సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించినందుకు నేను కూడా ఈ ప్రాంతానికి చెయ్యాలి అన్నట్టుగా ఆ ఒక ఆలోచన విధానంతో ఆయనకు ముందుకు వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే రాజకీయ మళ్ళీ ఎలా ఉంటుందో ఎట్లా ఉంటుందో అని తెలుసు. కాకపోతే మనం వచ్చిన సందర్భానికి ప్రజలకు కానీ, ఈ సమాజానికి కానీ ఈ భవిష్యత్తు కాపాడుకోవాల్సిన ఆలోచన ఆ బాధ్యత నాకు ఉంటుందని చాలా సందర్భంలో యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం సహకారాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చెందుతాయి అన్నట్టుగా ఇక్కడ కసిరెడ్డి గారు కూడా చెప్పారు. ప్రతిపక్షాలు ఎవరైనా సరే మీరు మీ వెంబడి రావాలన్నా నేను వస్తాను, నా వెంబడి రావాలన్నా మీరు
నేను ఎవరెంబడి వచ్చినా ఈ ప్రాంతానికి నిధులు తీసుకోవడానికి నాకు ఎలాంటి ఈగో లేదు. మీ అందరూ కలిసి పనిచేద్దాం, కలిసి ముందుకు వెళ్దాం. ఎవరైనా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానంటే నేను వాళ్ళ వెంబడి ఉంటాను. రాజకీయం అంటే ఎలక్షన్ టైంలోనే రాజకీయం చేయాలి, మిగతా టైంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయం చేయకూడదు, కేవలం ఆ సందర్భం వచ్చినప్పుడే మనం రాజకీయం చేయాలి. మిగతా సమయంలో మొత్తం అభివృద్ధి కోసం పాటుపడాలి. ఈ రోజు కూడా యనమల రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఇందిరమ్మ ఇల్లు అన్న ఒక అంశం మీద పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు, నిరుపేద కుటుంబాలకు మనం ఇల్లు ఇవ్వాలి, ఇక్కడ రాజకీయం చేయొద్దు, పేదవారికి సహాయం చేయాలనే ఆలోచన విధానంతో ఈరోజు కసిరెడ్డి గారు పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్ కదా ఇదే అంశాన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఇటు కింద స్థాయి నాయకులు కూడా ఆయన ఒక భరోసా ఇస్తున్నారు. మీరు రాజకీయ బీజేపీ వాళ్ళైనా సరే, బీఆర్ఎస్ నాయకులైనా సరే, సిపిఎం సిపిఐ నాయకులైనా సరే, ఎంఐఎం నాయకులైనా సరే, ఎవరైనా సరే మన ప్రాంత వాసులైతే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే ఒక అంశంతోనే ముందుకెళ్తున్నాము. అట్లాగే ఇవ్వాలి. రాజకీయ సమయంలో రాజకీయం చేయాలి, కానీ మిగతా సమయంలో సేవ చేయాలి. ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలి. అంతేగాని మనం ఎక్కడ కూడా రాజీ పడకుండా రాజకీయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మనం భరోసాగా ఇవ్వాలని అందరూ మనం చూసి ఆశ్చర్యపడేలా చేయాలి పనులు అన్నట్టుగా ఆయన చెప్పే విధానం చేస్తా ఉన్నారు. ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి నాయకుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, ప్రజా అవసరాలను తెలుసుకోవాలి. ఇంకోటి, పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను గుర్తించుకోవాలి. కార్యకర్తలే కీలకం, కార్యకర్తలే అల్టిమేట్ పార్టీకి. కార్యకర్తలు లేకపోతే నాయకులు ఉండరు. కార్యకర్తలే చాలా కీలకంగా పనిచేస్తున్నారు. కార్యకర్తలు లేకపోతే మనం ఈరోజు ఈ హోదాలో ఉంటామా అన్నట్టుగా కార్యకర్తలను గుర్తించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. ఆ తరహాలోనే కూడా ఇక్కడ జిల్లా స్థాయి, మండల స్థాయి, తాలూకా స్థాయి నాయకులు కూడా కింద స్థాయి ప్రతి ఒక్కరిని పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఏదన్నా సమయం సందర్భం ఉన్నప్పుడు వాళ్ళకు పదవులు కూడా ఇచ్చి వాళ్ళని గుర్తించి మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మనదే ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనను కూడా ఈయన ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు జిల్లా నియోజకవర్గంలోని ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో ఏ ప్రాంతం అయినా అభివృద్ధి కోసం నేను ముందుకు వెళ్తున్నాను. ఏదైనా ప్రతిపక్షాలు మీరు ఆరోపణ చేయాలనుకుంటే చేయండి, కానీ అంశాన్ని చూసి చేయండి. కావాలని మీరు అబద్ధాలు మీడియా ముందు చెప్పి అనవసరంగా మీరు ఇబ్బంది పెట్టొద్దు, ఇబ్బంది పడొద్దు అన్నట్టుగా చెప్తున్నారు. మీరు ఏమైనా సలహాలు ఇస్తే తీసుకుంటాను, మీరు ఏమైనా సజెషన్ ఇస్తే నేను ఇంప్లిమెంట్ చేస్తాను, ఇంకేదైనా కలిసి పనిచేద్దాం అంటే సీఎం గారిని కలుద్దాం, నేను కూడా మీతో కలిసి వస్తాను, ఏ నాయకుడు చెప్పిన విధంగా కూడా ఈరోజు కేవలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులను ఇరకట్టంలో పెట్టే ఆలోచన విధానంతో ఈరోజు ఒక జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ సమావేశం ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రతిపక్ష నాయకులని కలుపుకొని పోవడానికి నాకు ఎలాంటి ఏది నాకు అడ్డు రాదు, నేను మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, లేకపోతే మీరు నాతో కలిసి రండి, అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేస్తాం అన్నట్టుగా ఎమ్మెల్యే గారు చెప్పే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీటీవీ తరఫున మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. నమస్కారం, నేను మీ ప్రసాద్.